హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. నేను మీ సంగీతాన్ని. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో రెసిపీ రాయలసీమ మెథడ్లో మనం గుడ్లు పులుసు అనేది ఎలా పెట్టుకోవాలి. దీన్ని వాళ్ళు రాయలసీమలో గుడ్లు కారం పులుసు అని అంటారు. అయితే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ముందుగా బాండీలో ఆయిల్ హీట్ చేసుకొని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని చిన్న పసుపు వేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకొని ఒక పక్కకు తీసుకుందాం. తర్వాత ఇదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ని కూడా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని అందులో వేసి బాగా ఫ్రై చేయాలండి. అయితే ఇక్కడ ఫ్రై చేయడం కోసం, త్వరగా ఫ్రై అవ్వడం కోసం నేను కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మనం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేయాలండి. దీన్ని బాగా ఆనియన్స్ అనేవి డీప్ ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత టమాటీ పీసెస్ అనేవి వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చినట్లయితే మనకు ఆయిల్ తేలుతూ ఈ విధంగా కనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఒకసారి బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలండి. చూసారు కదండి, బాగా ఫ్రై అవ్వాలి. ఈ యొక్క స్పైసెస్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేద్దాం. ఈలోపు నేను ఒక నిమ్మకాయ చింతపండుని తీసుకొని బాగా దాని గుజ్జు తీస్తున్నాను. ఆ గుజ్జు అనేది ఈ యొక్క ఆనియన్స్లో యాడ్ చేయాలండి. యాడ్ చేసుకొని అదేవిధంగా 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత 1 కప్ కొత్తిమీర యాడ్ చేయండి. ఈ కర్రీకి కొత్తిమీర చాలా ఎక్కువ అవసరం పడుతుంది. కొత్తిమీర వీలైనంత కొత్తిమీర మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ అనేవి ఇందులో వేయాలి. వేసి బాగా కలపండి. కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అసలైన ట్రిక్ ఇక్కడే ఉందండి. మనం చిన్న బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పులుపు, కారం వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ నేను బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒక 10 నిమిషాల పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే మన యమ్మీ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీగా మీకు నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేద్దాం. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.